కొండ మురళి బట్టి విక్రమార్కతో భేటీ అయ్యి ఇప్పుడే ప్రజాభవన్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్తూ వెళ్తూ తను చాలా వరకు కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేసినట్టు ముఖ్యంగా తన కూతురు 38 ఏళ్ల వయసు కలిగింది. తను ఏం మాట్లాడినా కానీ తనకు సంబంధించిన వ్యక్తిగతమే, తనకు సంబంధించినటువంటి విషయంలో రాజకీయ కోణం ఏమున్నా కానీ మాకు సంబంధం లేదనే విధంగా కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారాన్ని ఎదురేస్తా ఉన్నాయి. తను మాట్లాడింది తప్పు అనేటువంటి అంశాన్ని చెప్పకపోగా సమర్థిస్తున్నట్టుగానే కొండా మురళి అయితే మాట్లాడినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరి ఒకవైపు బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కోసం దాదాపుగా ఒక వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క అపాయింట్మెంట్ కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి కొండా మురళి దాదాపు గంట పాటు ఈ యొక్క ప్రజాభవన్ లో తనైతే భేటీ అవ్వడం జరిగింది. భేటీ అయిన తర్వాత చాలా వరకు కొన్ని అంశాలు కూడా అక్కడ ప్రస్తావించినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయంలోనే చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇక కొండా మురళి కూడా దానికి సంబంధించి వివరణ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఈ యొక్క ప్రజాభవన్ లో ప్రస్తుతానికైతే ఆ యొక్క భేటీ అయితే ముగిసింది. మరొక వైపు రాజగోపాల్ రెడ్డి కూడా ఆ యొక్క భేటీలో ఉండడంతో అసలు రాజగోపాల్ రెడ్డి ఎలాంటి వివరణ ఇచ్చారనేటువంటి కొంత రాజకీయ దుమారం అయితే కనబడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇదొక కీలకమైనటువంటి సమయంగా మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు బర్తరఫ్ చేస్తారు కొండ సురేఖని అంటున్నటువంటి సమయంలో, మరొక వైపు ఈ యొక్క భేటీ అయితే జరిగినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరి కొండ సుస్మితకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొండ మురళి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారాన్ని అయితే రేపుతున్నట్టు చెప్పుకోవచ్చు. మొత్తం మీద కొండా మురళి తన యొక్క కూతురుకు సంబంధించినటువంటి విషయంలో మేము ఎలాంటి జోక్యం చేసుకోము అనేటువంటి మాటనైతే చెప్పినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరి ఈ విషయంలో తను ఈ యొక్క రాజీ కూర్చోడానికి వచ్చాడా లేదు అంటే మరి కొంత దీన్ని దుమారం రేపే విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి ఏఐసిసి కానివ్వండి, ఇటు పిసిసి కానివ్వండి, క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి ఆ యొక్క రిపోర్టు మొత్తం మీద మరి బర్తరఫ్కు దారి తీస్తుందా, ఇంతటితో యొక్క ఏదైతే ఎపిసోడ్ ఉందో ఆ యొక్క ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పడుతుంది అనేటువంటి కొన్ని సంకేతాలు అయితే మనం చూస్తా ఉన్నాం. మరి చూడాలి. కొండా మురళి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తన కూతురుకు సంబంధించినటువంటి విషయంలో నా కూతురు ఇష్టం, తను రాజకీయంగా ఏం మాట్లాడినా కానీ తనకు సంబంధించినటువంటి వివేకతనే మాకు సంబంధం లేదనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చర్చకైతే దారితీసినటువంటి సందర్భం.